హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి చెప్తున్నాను. ఈ ఆలయం యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలో ముఖ్య ఆలయాల్లో ఒకటి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పంచ నరసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ రకాల ఆలయాల శిల్పకళ విన్యాసాలన్నీ ఒకే చోట కొలువుదీరేలా ప్రపంచ స్థాయి క్షేత్రంగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి భక్తునిగా పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శన అవకాశం కల్పించారు. యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభం అయిన సందర్భంగా చాలా మంది భక్తులు దివ్యక్షేత్రాన్ని దర్శించడం కోసం డైలీ 40,000 to 50,000 జనాభా వస్తున్నారు. యాదాద్రిలో వెలిసిన పంచ నరసింహ క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు వెలిసి తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకు గుర్రం మీద వెళ్ళినట్టుగా కథనాలు చెప్తున్నాయి. ఇప్పటికీ అక్కడ సమీపంలో ఆ గుర్రపు అడుగులు ఆధారాలు చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు ఉన్నాయి. సో పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇదే విధంగా కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వ్రతమండపం గుట్ట కింద నిర్మించిన అధునాతన సత్యనారాయణ స్వామి వ్రతం మండపం 2.57 ఎకరాల్లో 17 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. వ్రతాల కోసం 2 హాళ్లను నిర్మించగా ఒక్కో హాల్లో 250 వ్రతపీఠలు ఉన్నాయి. ఒక్కో వ్రతపీఠంపై దాదాపు ఒకటేసారి 4 జంటలుగా హాలుకు 1000 మంది చొప్పున 2 హాళ్లలో ఏకకాలంలో 2,000 మంది వ్రతాలతో రోజుకు 6 బ్యాచ్లుగా విభజించి మొత్తం 12,000 మంది వ్రతాలను నిర్వహిస్తారు. ఇట్లా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఇక్కడ హాళ్ళు మంచిగా నిర్మించడం జరిగింది. అదేవిధంగా స్వామివారి దేవాలయ గోపురానికి బంగారు తాపడం కోసం అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తమ కుటుంబం తరపున ప్రకటించిన కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన 52 లక్షల చెక్కును సీఎం దంపతులు కుటుంబ సభ్యుల సమక్షంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి గారికి అధికారులకు అందజేశారు. అదేవిధంగా ఇక్కడ మనకు సెక్యూరిటీ పరంగా చూసుకుంటే కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రికి వచ్చే భక్తుల భద్రత కోసం కొండపైన ఉన్న ఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన యాదగిరిగుట్ట చరిత్రను చూసుకుంటే కాకతీయ రాజుల నుంచి నిజాం నవాబుల వరకు ఎందరో యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. కాకతీయ రాజులు 13వ శతాబ్దిలో ఒక ఆయుర్వేద వైద్యునికి ఈ స్థలాన్ని దానంగా ఇచ్చినట్టు ప్రచారంలో ఉన్న అందుకు తగిన ఆధారాలు లేవు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం వద్ద లభించిన శాసనాల్లో కాకతీయులు ఈ ఆలయం అభివృద్ధి కోసం చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి. అదే 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్నట్టు కొలనుపాకలో దొరికిన శాసనం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో దొరికిన 600 సంవత్సరాల నాటి
శాసనాల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు భద్రపరిచారు. ఆలయ పునర్నిర్మాణం కోసం భారీ స్థాయిలో కృష్ణశిల అవసరం కావడంతో రాష్ట్ర గనుల శాఖ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతా పర్యటించి నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా గర్జపల్లిలో నాణ్యమైన కృష్ణశిల లభించడంతో ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం శిలను ఆ గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. రాళ్ల నాణ్యతను నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ సంస్థ, వాటితో చెక్కిన శిల్పాల నాణ్యతను మెస్సర్స్ సివిల్స్ ఇంజనీర్స్ సంస్థలు పరిశీలించి ధృవీకరించాయి. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. యాదగిరిగుట్ట ఆలయాన్ని శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. శ్రీ వైష్ణవ భక్తి సాంప్రదాయాన్ని ప్రచారం చేసిన 12 మంది ఆల్వార్ల విగ్రహాలను 2వ అంతస్తులో కాకతీయ స్తంభాలు, అష్టభుజి మండపాలు, మాడ వీధులు, పూర వీధులు, ప్రకారాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ ఏర్పాటు చేయడంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కృషి ఎంతో ఉంది. ఇదివరకు యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడించి మరో 3 ఎకరాలను కలిపారు. ఉపరితలం నుండి 80 అడుగుల ఎత్తు వరకు ఉన్న కొండను కాంక్రీట్తో నింపకుండా సహజ సిద్ధంగా అంటే నార్మల్గా ఉండేలా మట్టితో 80 అడుగుల ఎత్తు వరకు నింపి 3 ఎకరాలను విస్తరించారు. మహాయజ్ఞంగా సాగిన ఈ ప్రక్రియ ఏడాదిన్నర పట్టింది. కొండ కోసం తరలించిన మట్టి, రాళ్ళు కూలిపోకుండా పటిష్టంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కొత్తగా నిర్మించిన కొండ భాగం పటిష్టతను, నాణ్యతను అప్పటి JNTU నీట్ నిపుణులు పరిశీలించారు. చలికాలంలోనైనా ఎండాకాలంలో అయినా కాకుండా భారీ వర్షాలు కురిసినప్పుడు కొత్తగా జోడించిన కొండ ఎలా ఉంటుందనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆలయ మొత్తం వ్యయం మనకు 1200 కోట్లు అయింది. ఆలయానికి చైర్మన్గా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా విశ్రాంత IAS అధికారి కిషన్ రావు వైస్ చైర్మన్గా వ్యవహరించారు. అదేవిధంగా ఆలయ పునర్నిర్మాణాన్ని 18 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టగా 12 కోట్లకు పరిమితమైంది. ఇందులో భూసేకరణ కోసమే ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు 2000 ఎకరాల భూమిని సేకరించారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి 250 కోట్లు ఖర్చు పెట్టారు. మెయిన్ ఆలయం, రోడ్లు, కాటేజ్ల నిర్మాణం, ల్యాండ్ స్కేలింగ్ వంటి వాటికి భారీగా ఖర్చు చేశారు. రోజుకు 40,000 మంది భక్తులు వచ్చినా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది. Thank you for watching my video. Please subscribe to my YouTube channel.